మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జన్ జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధర్తీ ఆబా జనగ్రామ ఉత్కర్ష్ అభియాన్ సంకల్పం నుండి సత్వర ఆచరణ దిశగా 6,900 కోట్ల పథకాల శుభారంభం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 70% నిధులతోనూ రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులతో దేశంలోని 26 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 700కు పైగా గిరిజన తెగల ప్రజల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన వసతులు చేపట్టాలని 79,156 కోట్లతో 63,843 గ్రామాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో 10 మండలాలైన నర్సాపూర్, హవేలీ, ఘన్పూర్, రామాయంపేట, కౌడిపల్లి, నర్సాపూర్, పాపన్నపేట్, టేక్మాల్, రేగోడు, మాసాయిపేట, శంకరంపేట, ఆర్లను ఎంపిక చేశారు. ఆయా మండలాల్లో మౌలిక వసతుల కల్పన కోసం గ్రామాల్లో ఎంపిక చేసిన పనులకు నిధుల మంజూరీ కోసం ప్రతిపాదనలు పంపించవలసి ఉంటుంది. ఈ సందర్భంగా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత గిరిజన సంక్షేమాధికారులతో కలిసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మన వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది వచ్చి ఉంటారు. సో ఇటువంటి ఆ స్టూడెంట్స్ ని అంటే ఎవరైతే వాళ్ళు ఎడ్యుకేషన్ కి దూరం అయ్యి సో ఫారెస్ట్ లోనే ఉన్నారు, సో వాళ్ళకి ఒక సైడ్ నుంచి ఫారెస్ట్ రైట్స్ ప్రొవైడ్ చేస్తూనే జనరల్ పబ్లిక్ లో కూడా వాళ్ళు మింగిల్ అయ్యే విధంగా ఈ పోటీ ప్రపంచంలో కూడా వాళ్ళు ముందుకు ఉండే విధంగా సో ఏకలవ్య మోడల్ స్కూల్స్ అయితేనేమి, సో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేనేమి, ఆశ్రమ్ స్కూల్స్ అయితేనేమి, సో ఇటువంటివన్నీ కూడా మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఎస్పెషల్ గిరిజనుల అభివృద్ధికి ఎంతో మనం ప్రభుత్వాలు పాటుపడతా ఉన్నాయి. సో మీకు వచ్చిన ఆపర్చునిటీ సో మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సో మీకు ఉపయోగపడే విధంగా, మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ యాజ్ అ హోల్ అందరికి ఉపయోగం సో పైకి వెళ్తారనేది కూడా ఆశిస్తా ఉన్నాను. మరి ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే సో ఒక స్కీమ్ ప్రధానమంత్రి గారు మనకి లాంచ్ చేయబోతా ఉన్నారు. సో దాని స్కీమ్ పేరు ఏంటంటే ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్. సో ఇంతకుముందు కూడా పిఎం జన్మన్ అని కూడా ఒక స్కీమ్ వచ్చింది, అది కూడా ఆదివాసీ కమ్యూనిటీస్ కి వాళ్ళకి హెల్ప్ అయ్యే స్కీమ్. సో ఈ స్కీమ్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, కనెక్టివిటీ, రోడ్స్, ఇవన్నిటికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేసుకొని కన్వర్జెన్స్ మోడల్ లా మనకి ఇవన్నీ కూడా నెక్స్ట్ రాబోతా ఉన్నాయి. సో మీరు ఏవైతే మీరు ఏ విలేజెస్ నుంచి అయితే వచ్చినారో సో మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి మళ్ళీ అక్కడ పంచాయత్ సైడ్ నుంచి కూడా మనం ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అవన్నీ కూడా కాన్ఫర్ చేసి కన్వర్జెన్స్ మీద చేసి ఇవన్నీ స్కీమ్స్ కూడా మనము మన జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేయబోతాం. ఈ సమయంలో ఎవరు కొంచెం శబ్దం చేయకుండా సైలెన్స్ గా మన ప్రియతమ ప్రధానమంత్రి గారి యొక్క సందేశాన్ని వినవలసి జరుగుతుంది. हम सबके बीच यहाँ मंच पर पधार रहे हैं, प्रदर्शनी का अवलोकन कर चुके हैं. इस समय देश भर से जो 100 जिले हमारे साथ जुड़े हुए हैं.
జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాహుల్ రాజు గారు, అడిషనల్ కలెక్టర్ నగేష్ గారు, జిల్లా పరిషత్ సిఇఓ ఎల్ఐ గారు, స్పెషల్ ఆఫీసర్ ఇందిరా గారు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి నిర్మల్ గారు, ముఖ్యంగా బిర్సా ముండా గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గిరిజన బిడ్డలు, ఉపాధ్యాయ సోదరులు, కొద్దిసేపటి క్రితం తమ నృత్య ప్రదర్శన ద్వారా వారిలో ఉన్నటువంటి టాలెంట్ ప్రదర్శించినటువంటి చిన్నారి విద్యార్థులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున బిర్సా ముండా గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ఈ దేశంలో స్వాతంత్ర్యం కంటే ముందు, ఇందాక మన జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ చెప్పినట్టు, స్వాతంత్ర్యం కంటే ముందు అనేక మంది నాయకులు ఈ దేశంలో కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. చాలా సార్లు తాండాలకు పోయినప్పుడు తాండాలలో వచ్చేటువంటి సమస్యలు, తాండాల నుంచి వచ్చేటువంటి ప్రజల నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ ఏంటంటే, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7.5 దశాబ్దాల తర్వాత కూడా సార్ ఇంకా మా ఊరికి రోడ్డు రాలేదు, మాకు ఇంకా తాగేందుకు నల్ల నీళ్ళు వస్తలేవు, ఉండేందుకు సరైనటువంటి ఇల్లు లేవు, లేకపోతే మా ఊరికి ఇంకా కరెంటు రాలేదు, ఇట్లాంటి రకరకాలైనటువంటి సమస్యల్ని గిరిజన బిడ్డలు లేదా ఆదివాసీ బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు 2014లో ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన మరుక్షణం వారు తీసుకున్నటువంటి లక్ష్యం, తాను ప్రధానమంత్రి అయిన 1000 రోజులలో దేశంలో కరెంటు లేని ప్రతి పంచాయతీకి కరెంటు ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని 1000 రోజులలో ఈ దేశంలో కరెంటు లేనటువంటి సుమారు 18,000 గ్రామ పంచాయతీలకి కరెంటునిచ్చి, కరెంటు లేనటువంటి గ్రామ పంచాయతీ లేకుండా ఈ దేశాన్ని తీర్చిదిద్దినటువంటి నాయకుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గిరిజన బిడ్డల హక్కుల కోసం, ఆదివాసీల హక్కుల కోసం, మా దగ్గర మేము కాపాడుకోవాలనేటువంటి ఒక సమున్నత లక్ష్యం కోసం పోరాడినటువంటి ఒక గొప్ప మహనీయుడు గౌరవనీయులు బిర్సా ముండా గారు. దురదృష్టం, చరిత్ర పాఠ్యాంశాల్లో వారి పేరు లేదు కాబట్టి వారికి కావాల్సినంత ప్రాచుర్యం లభించకపోవడం అనేది దురదృష్టకరం. కానీ విద్యార్థులు నేను చేసేటువంటి అప్పులు ఏంటంటే, ఇది ఎక్కడో బయట జనాలలో మేము ఒక సభ పెట్టి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండే, కానీ నేటి బాలలే రేపటి పౌరులు, మీ ద్వారానే మీ భవిష్యత్, మీ తెగల భవిష్యత్ భావితరాలకు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులకు బిర్సా ముండా గురించి తెలియజేసినట్లయితే భవిష్యత్తులో మీ తాండాలలో భారత ప్రభుత్వం మీ సంక్షేమానికి చేపడుతున్నటువంటి కార్యక్రమాలను గ్రౌండ్ లెవెల్ తీసుకుంటారు. జనరల్గా నేను ప్రతి సందర్భంలో ఒక మాట చెప్తాను విద్యార్థులకి, ఏది మంచి ఏది చెడు అనేటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. చదువుకుంటే భవిష్యత్తులో మీరు దేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడతారనేటువంటి ఒక మంచి లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరిట ఏ తాండాకైతే రోడ్డు లేదో, ఏ గ్రామ పంచాయతీకి అయితే ఇప్పటివరకు తారు రోడ్డు లేదో, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 అనేటువంటి పథకం కింద అన్ని తాండాలు కూడా కొత్తగా రోడ్ వేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందుకని దయచేసి ఎలక్షన్ మీటింగ్స్ మీకు అర్థమైతే మేము మీ ఊళ్ళో ఇస్తాం, మీకు 500 యూనిట్లు ఫ్రీ ఇస్తాం, మా ఓటు వేయండి అని కాకుండా మీరు ఉన్నంత కాలం మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్ మీకు ఎంత కరెంట్ అవసరం ఉంటే అన్ని ప్యానెల్లకు అవసరమైనటువంటి ఖర్చు ఇస్తాం. మీకు సొంత ఇల్లు లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇల్లు కట్టుకోండి, లేదా కరెంట్లో 4 సోలార్ ప్లేట్లు పెట్టుకుంటే మీ ఇంటికి కావాల్సిన కరెంట్ 24 గంటలు వస్తుంది, ₹1 ఖర్చు లేకుండా మీకు కూడా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి దూరదృష్టితోటి ఈ వ్యక్తి ఉంటే కూడా జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి మేము కూడా భారత ప్రభుత్వంతో ఆ మిగతా తాండాలు పంచాయతీలకు కూడా ఈ సౌకర్యాలు కల్పిస్తాం. ముందుగా ఎంపికైనటువంటి 15 పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. इसी ऊर्जा का हिस्सा है समावेशी सर्वस्पर्शी विकास से ही विकसित भारत का निर्माण संभव है। इसीलिए 10 करोड़ 50 लाख से अधिक की जनजातीय आबादी के लिए शिक्षा और स्वास्थ्य से लेकर आजीविका और अवसर तक हर क्षेत्र में अभूतपूर्व प्रयास हुए हैं। 2014 के मुकाबले आज एसटी समुदायों के डेवलपमेंट एक्शन प्लान का बजट 5 गुना है। हमारे जनजातीय समुदायों को मिले 1.5 करोड़ से अधिक शौचालय, 58 लाख से अधिक पीएम आवास, 1.2 करोड़ से ज्यादा पीएम किसान सम्मान लाभार्थी जैसी कई पहलों से बिहार के राज्यपाल श्रीमान राजेंद्र अर्लेकर जी, बिहार के लोकप्रिय मुख्यमंत्री
షాంపూ కూడా ఉంది. బయట అమ్ముతారండి ఓన్లీ స్కూల్స్ సప్లై చేసేవారు బయట కూడా ఉన్నాయి హైదరాబాద్ ఫేమస్ ఈ 10th పిల్లలకు ప్యాడ్, స్కేల్, పిల్లలకి యూనిఫామ్స్, బెడ్డింగ్ మెటీరియల్, షూస్,